హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేస్తూ ఉంది. అయితే సమ్మర్ కంటే ముందుగానే వాటర్ మెలాన్ వచ్చేసింది, పుచ్చకాయ అండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి పరిశీలన చేస్తూ ఉంటే ఆయన అద్భుతం ఎంతగానో అనిపిస్తూ ఉంటుంది. చూడండి, పుచ్చకాయ చూడటానికేమో పైనంతా గ్రీన్ ఉంటుంది, మొత్తము అడుగున వచ్చేసి నల్లగా ఉంటుంది, గ్రీన్ కలరు. అయితే లోపలేమో మంచి పింక్ కలర్ ఉంటుంది అన్నమాట. నిజంగా మనము ఒకవేళ రంగు కొని వేయాలంటే ఈ మొక్కలకి కానీ, ఈ కాయలకి కానీ, ఈ చెట్లకి కానీ ఎన్ని రంగులు వేయగలము, ఎంత వేయగలము అనేది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలండి. మరి పిల్లలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఎక్కువగా ఏ కాలంలో దొరికే పండ్లని ఆ కాలంలో పిల్లలకి పెట్టాలి. కూరగాయలు కానీ, పండ్లు కానీ ఇవి ఎప్పుడు మనకి అందుబాటులో ఉండవు, కేవలం సమ్మర్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫోన్లో షేడ్ కనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్గా ఇదే కలర్ అండి, మంచి పింక్ కలరే ఉంది అన్నమాట. సో కాబట్టి కొన్ని తెల్లగా ఉంటాయి కాయల లోపల. అయితే వాటిని ఒకవేళ తినలేకపోతే జ్యూస్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. కొంచెం అందులో కొంచెం బెల్లం వేసి ఇవ్వచ్చు. కొంచెం ఏంటంటే ఐస్ క్యూబ్స్ కూడా కొంచెం లైట్గా వేసి ఇవ్వచ్చు, మరి హెవీగా కాకుండా. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ పుచ్చకాయలు కొనేటప్పుడు కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకి సహజసిద్ధంగా మరి ఎక్కువగా తోటలో ఉన్న దగ్గర అయితే అక్కడికి వెళ్ళి తీసుకోవడం చాలా మంచిది. ఇంకా లేదు అంటే మన దగ్గరికి వస్తే కొనుక్కుంటే ఇప్పుడు ఎందుకంటే కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. ఎందుకంటే ఈ పుచ్చకాయ అనేది ఈ రంగు సరిగా లేకపోతే లోపల ఎవరు కొనట్లేదు, మంచి పింక్ కలర్ ఉంటేనే కొంటున్నారు అనేది. అయితే మనము ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చు. చిన్న కాటన్ తీసుకొని ఈ మనకి పుచ్చబెద్ద మీద మనం ఇట్లా అద్దితే కలర్ కనిపిస్తే అది అందులో కలర్ వేసినట్లు అన్నమాట. కలరు కాటన్కి అంటకపోతే మాత్రము అది సహజ సిద్ధమైన పండేనని మనము గ్రహించవచ్చు. ఈ చిన్న చిట్కా ఉపయోగించండి. మెయిన్ ఎక్కువగా చిన్నలు పెద్దలు ఎక్కువగా డీహైడ్రేషన్కి గురవుతారు కాబట్టి చాలామంది వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. అలాంటి వారు కూడా ఎక్కువగా ఈ పుచ్చకాయలు తినడం ద్వారా మన బాడీలోకి కావాల్సినంత వాటర్ కంటెంట్ అనేది మనకు అందుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఎండలు ముదురుతున్నాయి కాబట్టి, అంటే మరలా జూలై వచ్చేంత వరకు కూడా ఎక్కువ ఎండలే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ సెకండ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి అందుబాటులో ఉండే ఈ పుచ్చకాయ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎట్లాగో మజ్జిగ తాగుతాము, కొంతమంది మజ్జిగ తాగరు. ఆ మజ్జిగ తాగని వాళ్ళు ఇలాంటి ఈ పుచ్చకాయని తీసుకుంటే చాలా శ్రేష్టం అన్నమాట. కాబట్టి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా కూడా బయట ఫుడ్ కంటే మనము పండ్లలోని మనము అలవాటు చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పటివరకు మనమేం బయట ఫాస్ట్ ఫుడ్ మనమే అలవాటు చేసాము. ఆ అలవాటుని మనమే మాన్పించాలి. కాబట్టి ఇంట్లో మనం ఇలాంటి కాయలు కానీ మనం చేసే ఏ ఆహార పదార్థమైనా పిల్లలకి ఆరోగ్యకరంగా ఉండే ఆహారాన్ని అందించాలని మరి నా చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. నేను తీసుకొచ్చిన ప్రతి ఫ్రూట్ని మీకు నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను. అంటే మాకు తెలియదా అంటే తీసుకొచ్చుకుంటారు అని కాదు, కానీ కొంతమంది ఏముందిలే అనుకుంటారు, ఎప్పుడో ఒకసారి తెచ్చుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇది ఎక్కువ తరచుగా మనకి ఈ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ శాతం తీసుకున్నా పర్లేదు. అదొకటి, మామిడికాయలు కూడా ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. ఎక్కువ మనకి మామిడి పండులో కూడా ఎక్కువ ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కాయ తింటే ఇబ్బంది వస్తుంది, 2 కాయలు తింటే ఇబ్బంది వస్తుంది అలా అనుకుంటారు. అదేం అవసరం లేదండి. మన బాడీని బట్టి కొంతమందికి ఓవర్ హీట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం చిన్న చిన్న గడ్డలు అవి రావచ్చు, అవి ఇబ్బంది ఏం కాదు. కొంతమంది తినగలిగే వారు ఉంటే మాత్రము పిల్లలకి అన్నం తినకపోయినా కూడా ఈ పుచ్చకాయలు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, మనకి సమ్మర్లో దొరికే ఏ ఫ్రూట్ అయినా మనం చక్కగా వాటిని పిల్లలకి అందించవచ్చు అన్నమాట. సో కాబట్టి నేనైతే పిల్లలకి రెడీగానే ముందుగానే వాళ్ళు స్నాక్స్ అడగక ముందే ఇవే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. సో కాబట్టి మనం అడిగితే వాళ్ళు వేరేది అంటారు.
అదే మనం ఇది చేసాము, ఇది తీసుకొచ్చామంటే పెట్టమంటారు. సో కాబట్టి మనమే అలవాటు చేయాలి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.